నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత మధ్యలో కంచం పొత్తు మంచం పొత్తు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారంగా మారిన పరిస్థితి. ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వశోద గారి రియాక్షన్ తీసుకుందాం. ఆమె ఏం మాట్లాడతారు? మేడం నమస్కారం. మేడం ఎట్లా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు రియాక్షన్ టు యాక్షన్ ఎట్లా చూస్తారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడగాలనుకుంటున్నా, సందేట్లో సడేమి అని వీళ్ళిద్దరి వల్ల నాకు అర్థం కాలేదు. మాట ఇచ్చింది మేము, చేస్తామన్నాం మేము, కామారెడ్డి డిక్లరేషన్ లో మాట ఇచ్చాము. మేము ఇచ్చిన మాట మీద నిలబెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ముందుకెళ్లి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీలో ఎలక్షన్లకు వెళ్తామని ఆర్డినెన్స్ జారీ చేసుకున్నాం, అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసినాం, జీవో పాస్ చేసుకున్నాం. అది ఏమన్నా సంబరాలు చేసుకోవాలన్నా ఆ హక్కు పేటెంట్ రైట్ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే. ఎందుకంటే ఇద్దరికి ప్రశ్నిస్తున్నా, బీసీ జెండా వేసుకునేటటువంటి తీర్మానం మల్లన్న నడుతున్నా, వారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ బీసీ జెండా వేసుకునే తీర్మానం మల్లన్నకు అడుగుతున్నా, అసలు సంబంధం లేనటువంటి కవిత కూడా అడుగుతున్నా, అసలు నీదేంటమ్మా అసలు దీనికి నీకేం సంబంధం? బీసీ రిజర్వేషన్ నీకేం సంబంధం? నిజంగా అంత బీసీల మీద ప్రేమ మమకారం ఉంటే ఉద్యమాలు బీసీల కోసం ఉద్యమాలు చేసిన ఆర్ కృష్ణయ్యను లేకపోతే ఇంకెవరు రాష్ట్ర నాయకులు బీసీల కోసం కొట్లాడిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చి నేను ముఖ్యమంత్రి గాని కలిసిపోయారు. మరి నిజంగానే ఒకవేళ నీకు బీసీ మీద మమకారం ఉండి నేను తెచ్చినటువంటి బిల్లుకి నువ్వు సంతోషంగా ఉండి బీసీల మీద ప్రేమ ఉంటే వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసిపోయి శుభాకాంక్షలు చెప్తుంటివి, లేదా దీని మీద శుభాకాంక్షలు తెలియజేసి ఊరికే కూర్చుంటుంటే. ఎందుకంటే నీ పాత్రనే లేదు బీసీలలో, ఇది నాది, నా జాగృతి గెలుపు, కవిత గెలుపు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అసలు నీకేం సంబంధం అమ్మండి? ఆమెకు అడుగుతున్నా నేను. మరి తీన్మార్ మల్లన్నకు అడుగుతున్నా, బీసీ ఎజెండా వేసుకొని పోయి కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకొని, ఇద్దరు కూడా బోత్ ఆర్ సేమ్, ఇద్దరు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళిద్దరికి ఏం సంబంధము బీసీ రిజర్వేషన్ లో? ఊరికే మీడియా ఉంది కదా అని చెప్పి మీడియాలో మాట్లాడితే సరిపోద్దా? మీ ఇద్దరికి ఎలాంటి హక్కు లేదు. దీని మీద పేటెంట్ రైట్ అయినా హక్కు అయినా కాంగ్రెస్ పార్టీకే ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నది. దీని మీద మీరెవరు మాట్లాడడానికి అని అడుగుతున్నా నేను. కానీ ఇప్పుడు సైడ్ ట్రాక్ అయిందా? మీరు ఇచ్చారు, అది సైడ్ ట్రాక్ అయ్యి ఇది మెయిన్ ట్రాక్ లోకి వచ్చిందా? ఏ ట్రాక్ కాదు, 2 రోజులు డ్రామా ఆడతారు, 2 రోజులలోనే సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతుందా? ఇచ్చింది మేము, తెచ్చింది మేము, చేస్తా అన్నాం మేము, మాట ఇచ్చినాం మేము, మేము సాధించినాం మేము. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తా అన్నాము, వీళ్ళ సన్నబియ్యం లొల్లిలో మీరు చూసిండ్రు కదా, ఏదో ఒకటి తీసుకొని వచ్చారు ఇష్యూ. అయినా కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ సన్నబియ్యం అందుతోనే. ఈ రోజు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయకపోతే 10 ఏళ్లలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ 5 లక్షల రేషన్ కార్డులు వేయడానికి ముందుకు వచ్చింది. 2.5 లక్షలు ఆల్రెడీ క్లియర్ అయినాయి, ఇంకో 2.5 లక్షలు వెరిఫికేషన్ లో ఉన్నాయి. అది మేము చేస్తున్నటువంటి ఘనత, ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తున్నాం. తినే బియ్యం తినేవాడు గుర్తుంచుకోడా? లేకపోతే ఇచ్చిన రిజర్వేషన్ ని జీవితాంతం, ఇప్పుడు నువ్వు అడిగినట్టే, నువ్వు ఒక మాట అడిగినావు కదా, నువ్వు ఒక మాట అన్నావు కదా, రేపు ఉద్యోగాల అవకాశం, రాజకీయ అవకాశము ఏ దాంట్లోనైనా సమానంగా 42% బీసీలకు వాటా అని కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఈ రిజర్వేషన్ కి నువ్వు మాట్లాడుకున్నట్టే పబ్లిక్ కూడా రేపు పొద్దున్న ఎవరు తెచ్చినటువంటి కాంగ్రెస్ అంటారు అని ఎవరో మీరు కొట్లాడి 2 రోజులు వదిలి చేస్తే మీడియా ముంగల లైవ్ లైట్ లో కనబడాలని చేసిన వాళ్ళు అన్ని కరెక్ట్ అయితాయా? కావు. అవి 2 రోజుల డ్రామా. ఏదైనా ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటది. కామారెడ్డి డిక్లరేషన్ ని తూచా తప్పకుండా పాటించింది కాంగ్రెస్ అనేది ప్రజలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ క్రెడిట్ మా కోటాలు వేసుకుందామనే ప్రయత్నం చేస్తే జనాలే ఈ రోజు చీ కొడుతుర్రు, తూ కొడుతుర్రు. ఇప్పుడు ఆ క్రెడిట్ గురించి మాట్లాడుకోవట్లేదు, అంతా కూడా కంచం పొత్త మంచం పొత్త అన్న దాని మీదే మాట్లాడుకుంటున్నారు. నేనేమంటున్నా, 2 రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేసినంత మాత్రం ఏం కాదు. రేపు ఎల్లుండి తర్వాత మళ్ళీ మర్చిపోతారు కదా ఇవన్నీ మాటలు జనాలు. 3వ రోజు మేము ఎన్నికలకు పోయినప్పుడు మేము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి పోతాము, వాళ్ళకి ఇచ్చి చూపించమను. లేదా బీజేపీలకు, ఈ కవితమ్మకు గాని, ఈ తీన్మార్ మల్లన్నకు గాని అందరికి అడుగుతున్నా, ఇక్కడ మేము పాస్ చేసినాము, లోక్సభలో బీజేపీ ఈ బిల్లుని పాస్ చేయాలని ఒత్తిడి తీసుకురమ్మని నమ్ముంటే ఇది మా గెలుపు అని మీడియా ఉన్నాడు ఒకడు. ప్రతిపక్షంలో మా నాయన ఏం చేయకున్నా కూడా నేను ఈ రోజు వచ్చి గావు కేకలు పెడుతున్నాను ఒక ఆమె. ఎవడు పడితే వాడు ఈ క్రెడిట్ ని మాది అని వాళ్ళ కోటాలో వేసుకుంటే వీళ్ళంతా ఎవరు?
అబ్దుల్లాకి షాదీ మే బేగానా దివాన్ అంట. ఇచ్చింది కాంగ్రెస్, మాట ఇచ్చింది కాంగ్రెస్, నెరవేర్చింది కాంగ్రెస్. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఏం కావాలో చేసేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెసే కదా. వీళ్ళందరూ ఎవరో మధ్యలో వచ్చి క్రెడిట్ కొట్టుకుంటా అంటే ఒక రోజు అయిపోయేదా? జీవితాంతం సువర్ణాక్షరాలతో రాసి ఉంటది. ఎవరు తెచ్చిండ్రంటే పలానా ప్రభుత్వంలో పలానా చోట మాట ఇచ్చిండ్రు, నెరవేర్చుకుంది కాంగ్రెస్ అనేది రేపు చరిత్రలో లిఖితమై ఉంటది. కానీ వీళ్ళు ఏదో రాజులు పోతుంటే కుక్కలు మురిగినట్లు వీళ్ళు మురిగినంత మాత్రాన అయితే. ఓకే, ఇప్పుడు ఒక ఆడబిడ్డగా చెప్పండి, తీన్మార్ మల్లన్న కవిత మీద చేసిన వ్యాఖ్యలు మీకు ఎట్లా అనిపించింది? నేను ఒకటి దాన్ని ఖండిస్తున్నా. కానీ రెండవది ఇంకోటి ఏంటంటే, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎవరు కూడా దాన్ని హర్షించదగ్గ విషయం కాదు. సరే, తన మనోభావాలు దెబ్బతినిండొచ్చు, ఆ మాట అనరాదు. అలాంటి వర్డ్స్ ఎవరు కూడా నాలుగు గోడల మధ్యలో ఏమన్నా ఉంటే ఇంట్లలో మాట్లాడుకునే మాటలు బహిరంగంగా అంటే పబ్లిక్ గా ఇలా మాట్లాడే మాట కాదు, అది తప్పు. అదేదో మా తెలంగాణ భాష అని మాట్లాడినటువంటి మాటను కూడా నేను ఖండిస్తున్నా. తెలంగాణ వాళ్ళు ఇట్లా మాట్లాడరు, కొంచెం మంచం అని మాట్లాడరు. దాన్ని మా తెలంగాణ అసలు ఇట్లా మాట్లాడతారని కవరింగించుకున్నా నేను ఒప్పుకోను. కానీ ఆయన మీడియా మీద, ఆయన ఛానల్ మీద దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకోసం అంటే మొన్న మహా న్యూస్ మీద అన్న దాడి చేపిస్తే ఈ రోజు తీన్మార్ మల్లన్న మీడియా మీద చెల్లెలు దాడి చేయించింది. నువ్వా నేనా అని పోరు సాగుతున్న వాళ్ళ ఇంట్లలో ఈరోజు మీడియా మీద, అంటే స్వతంత్ర ప్రతిపత్తితో ఉండేటటువంటి మీడియా మీద మీ దాడుల్ని సహించేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎవరు ఊరుకునేది లేదు. ఏదైనా సరే ఈ రోజు పబ్లిక్ చూస్తున్నారు, ఈ విధమైన మాట్లాడితే కోర్టులున్నాయి, దానికి చట్టాలు ఉన్నాయి, ఆ విధంగా పోవాలి. కానీ మీరు దాడులు చేయించేసి వాళ్ళ మీద అంటే గన్ మ్యాన్ కాల్పులు జరిపే స్థితికి వచ్చేంత వరకు 40 మంది గుండాయిజం పోయి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మొన్న 40 మంది పోయిన మహా న్యూస్ కి ఈరోజు మీడియాని వాళ్ళ హయాంలో మీడియాని గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో పోయే వరకు మీడియా మీద దాడి చేస్తున్నారు. దీని అర్థమైంది? మాకు మీరు చెప్పినట్లని మాకు తొత్తుల్లాగా పనిచేస్తే మీకేమనము, లేకపోతే ఇట్లనే దాడి చేస్తామని సంకేతం ఇచ్చినట్టేనా? చెల్లైనా అన్నైనా, ఈరోజు చెల్లె అయిపోయింది, అన్న అయిపోయింది, రేపు పొద్దునిగా వాళ్ళ బావది వాళ్ళ నాయనది ఇంకొక అన్నది ఉంటదేమో బాకీగా. ఈ విధమైనటువంటి దాడుల్ని సహించేది లేదు. కోర్స్ మల్లన్న అడిగిండు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నీకేం కవిత కాంగ్రెస్ ఇచ్చింది, నువ్వెవరు అసలుకి దీన్ని క్రెడిట్ తీసుకోవడానికి అని అడిగిండు. దానికి 100% అప్రిషియేట్ చేస్తున్నా. సరే, ఈరోజు కాంగ్రెస్ సస్పెండ్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న మా పార్టీకి గాని మా ప్రభుత్వానికి గాని ఆయన మాట్లాడినటువంటి మాటలకు మాకు సంబంధం లేదు. మేమైతే ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఖండిస్తూ ఆయన అడిగినటువంటి ప్రశ్న సరి అయినదే అని నేను అంటున్నా. ఓకే, థాంక్యూ మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.